जुड़े हुए अलग अलग मसलकों से जुड़े हुए हैं। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मुहाजिरीन वल अंसार वत्ताबिईन खातिमुन नबिय्यीन रसूल रब्बिल आलमीन सल्लल्लाहु तआला अलैहि वसल्लम। ला इलाहा इल्लल्लाह वल्लाहु अकबर। रसूल शकलैन नबियुल खातिमुन नबिय्यीन रसूल रब्बिल आलमीन सल्लल्लाहु तआला। अल्हम्दुलिल्लाहि मुहम्मदन अब्दुहु व रसूलुहु सब्बित क़ुलूबकुम बित्ताअति वस्सलाति अला सल्तनतिल अब्दिल लज़ी यरजू शफ़ाअतन नबी। खड़े हो जाएंगे। आप हजरात से गुजारिश की जाती है कि वो पहले आप जो है देता हूं और फिर साथ ही साथ इन बातों पर भी मैं आपको मुतवज्जो होने की तरफ मायल करने की कोशिश करता हूं कि उसके बाद सना के बाद 3 तक वास्ते अल्लाह ताला के पीछे इस इमाम के मुंह बरा काबे शरीफ की तरफ तरबियत हमें करता है कि अल्लाह का खौफ इख्तियार करें और जो चीज़ें हम इस महीने में दुआ भी करते हैं कि अल्लाह ताला हमारी इबादतों को कबूल फरमाए, इस महीने को हमारी मग़फ़िरत का రంజాన్ మాసంలో దిగ్విజయంగా పూర్తి చేసి మరలా మీరు మరొక సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు అందరికీ రాబోయే రోజుల్లో మంచి జరగాలని, పేదరికంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు త్వరితగతిన పేదరికం సరిహద్దులు దాటి అందరితో పాటు సమమైన జీవితాన్ని గడిపే విధంగా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. ప్రచార కమిటీ చెప్పిన దానిలో పేద ముస్లింలు దళితుల కంటే కూడా ఇంకా పేదరికంలో ఉన్నారు. మొన్న కులగణనప్పుడు కూడా నేను చాలా గట్టిగా కూడా మాట్లాడాను. పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పేదవాళ్ళు గారు చూపించాలి, మతం ప్రాతిపదిక లేదు, ఇందులో చాలా పేద కులాలు ఉన్నాయని చెప్పి. సో ఆ విధంగా మనకి మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన బిల్లుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ బిల్లుని కేరళ రాష్ట్రం ఇప్పటికే తిరస్కరించింది. ఆ బిల్లులో ఏముందంటే వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లింలు కూడా ఉండొచ్చని ఉంది. ఏమైనా అంటే కమ్యూనిస్టులుగా కానీ ఇంకెవరైనా కానీ ఇప్పుడు హిందూ ధర్మ రక్షణ కమిటీ ఉంటుంది, అందులో హిందువులే ఉంటారు. క్రైస్తవుల కమిటీ ఉంటుంది, అందులో క్రైస్తవులే ఉంటారు. ఈ కమిటీలో ముస్లింలు కాకుండా బయట వాళ్ళని కూడా చొప్పించు చిన్నగా ఇప్పటికే 6,000 ఎకరాలు వక్ఫ్ బోర్డు భూములు మన తెలంగాణలో స్వాధీనం అయిపోయాయి. ఎందుకంటే ఇదంతా నేను అధ్యయనం చేశాను కాబట్టి చెప్తున్నాను. అందువలన నేను మొన్న అసెంబ్లీలో చెప్పాను, మనం కూడా తీర్మానం పెడదామని ఒప్పుకున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. దాన్ని మేము ఇక్కడ అమలు చేయము, కేంద్రంలో చేసిన ఆ వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని మేము అమలు చేయమని చెప్పి వారు కూడా ఒప్పుకున్నారు. తెలంగాణలో కూడా అమలు చేయాలి.
ఆ విధంగా నేను ఎప్పుడు నా ఏ అవకాశం దొరికినా మన ముస్లిం సోదరులు అందరి తరఫు మాట్లాడతాను. కానీ ముస్లిం సోదరులు ఎందుకంటే మైనార్టీస్ ఇంట్లో చిన్నపిల్లవాడిని మనం ఎట్లా చేయబడుతున్న నడపాలో ఆ విధంగా మనకి ఏ ఇబ్బంది వచ్చినా, ఎందుకంటే మీరందరూ కూడా నన్ను అంతే ప్రేమతో గెలిపించారు. నా బాధ్యత నేను నెరవేరుస్తాను తెలియజేస్తూ మన నియోజకవర్గానికి సంబంధించి ఈ రామారంలో మైనార్టీ స్కూల్ శాంక్షన్ చేయించాను. అది ఇప్పుడు 2 కోట్లు వచ్చినాయి, ఇంకో 2 కోట్లు అవుతుంది. అలాగే వక్ఫ్ నుంచి మొత్తం మసీదులు మరమ్మతుల కోసం 4 కోట్లతో 34 దాని ప్రతిపాదన పెట్టాను, అది కూడా అయిపోతుంది. అలాగే ఇక్కడ మన కబ్రస్థాన్కి సంబంధించి 20 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ చేయించాను. 20 లక్షలు పాల్గొని కూడా 10 లక్షలు శాంక్షన్ చేయించాను.